శ్రావణ శుక్రవారం రోజు వీడియో ఇది. ఇంకా మార్నింగే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను. సో, ఇంకా కిచెన్‌లో కొంచెం వంట అది ఇది పొయ్యి మీద పెట్టేస్తే ఒక పనైపోతుంది గదా అన్నట్టు నేను ఇంకా అవన్నీ సెట్ చేసుకుంటున్నా. ఇంకా మార్నింగే వంట కూడా చేసేద్దాము. తర్వాత మళ్ళీ నాకు చేయాలనిపించదు అసలు. వన్స్ ఒక్కసారి గనక ఇంకా పనంతా అయిపోయింది అన్నట్టుగా ఒక్కసారి కూర్చుంటే ఇంక అసలు నాకు లెయ్యాలనిపియదు. ఇంకా అందుకే ముందే ఏదైనా చేసేద్దాము అన్నట్టుగా ఇంకా పప్పు చేద్దాము అనుకోని కుక్కర్‌లో వేసేస్తున్నాను. కుక్కర్‌లో వేస్తే చాలా ఈజీగా అయిపోతుంది గదా పననేది. ఎంత మనం దాన్ని పట్టించుకోనవసరం లేదు. ఇంకా విజిల్స్ వచ్చేస్తే కట్టేసుకోవడమే గదా! ఇంక అందుకని కుక్కర్‌లోనే వేసేస్తున్నా. అందులోను గ్యాస్ గూడా మనకి మంచిగా సేవ్ అయిపోతుంది గదా! ఇంకా అందుకోసం నేను దాంట్లోనే వేసేస్తున్నా. కందిపప్పుకి కొంచెం పొట్టు అలా ఉండిపోయిందనమాట. మనం తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఉంటది గదా! తీసేస్తే పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇంక ఇది మా ఇంట్లోనే చేసింది కాబట్టి కొంచెం అలా ఉండిపోయింది పొట్టంతా. సో, ఇంకా దాని తర్వాత నేను దోసకాయలు గూడా తీసేసి కట్ చేస్తే ఒక పనైపోయిద్ది అన్నట్టుగా కట్టింగ్ గూడా పెట్టేసుకుంటున్నా. కట్టింగ్ అనేది ఫ్రీగా ఉన్నప్పుడు బాగా చేయాలనిపిస్తది. కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ రాదు నాకైతే. దట్టు ఇంక ఇలా పీల్ ఆఫ్ చేసి చేయాలి అంటే ఇంకా హెడేక్ అనిపిస్తది. కానీ తినాలి అంటే వండాలి గదా ఫస్ట్. ఇంకా అందుకోసం చేస్తున్నా అనమాట. కానీ నాకు దోసకాయ పప్పు అంటే చాలా ఇష్టము. నాకు పప్పుల్లో చాలా రకాలుంటాయని నేను ఇంటర్ హాస్టల్‌లో జాయిన్ అయిన తర్వాతే తెలిసింది. హాస్టల్‌లో పప్పు పెట్టేవాళ్ళు కంపల్సరీ. బట్ డిఫరెంట్ డిఫరెంట్‌గా పెట్టేవాళ్ళు. క్యాబేజీ పప్పు, ఇట్లా దోసకాయ పప్పు, ఆకుకూరలతో ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా. నాకు క్యాబేజీ పప్పన్నా గూడా చాలా ఇష్టం. నేను ఇదివరకు అది చెప్పినా గదా! ఇంటర్ హాస్టల్ అని. సో, అప్పుడు తినేదాన్ని. బావుండేది గూడా. మీలో ఎంతమంది టేస్ట్ చేశారు క్యాబేజీ పప్పు అని నాకు కామెంట్ జేయండి తినుంటే గనక. పర్వాలేదు బానే ఉంటుంది టేస్టు. ఇంకా నేను ఈ దోసకాయలు గూడా కట్ చేద్దాము అనేసి కట్ చేస్తున్నాను. పూజ చేసే రోజు కొంచెం అంతా హడావిడి అయిపోతా ఉంటది. ఎందుకంటే 2 చూసుకోవాలి గదా! ఇటు వంట చూసుకోవాలి, అందులో ఇంట్లో పనులుంటాయి. ప్లస్ పూజ గూడా చేసుకోవాలి గాబట్టి కొంచెం ఎర్లీగా లేచాను నేను ఈరోజు. అంటే పెద్ద ఏం లేయలేదు. 6కే లేచినట్టున్నా అంతే. 6 అనేదే నా దృష్టిలో కొంచెం ఎర్లీగా లేచినట్టు. ఇంకా అవన్నీ కట్ చేసుకోవడము, తర్వాత ఇల్లు తుడిచి పనంతా ఉంటది గాబట్టి సరిపోతుంది ఇంక అప్పటికి నాకు. ముందు వంటయిపోతే ఒక పెద్ద పనయిపోయినట్టే. వంట కాకుండా ముందే మిగిలిన పనులన్నీ చేస్తా ఉంటే పని మొత్తం అలానే పెండింగ్ ఉన్నట్టు నాకనిపిస్తా ఉంటది. అది గనక కంప్లీట్ అయిపోతే ఇంకా మొత్తం అసలు ఏం లేదు అన్న ఫీలింగే వస్తది నాకు. అందుకు నేను ఫస్టు వంటే చేస్తా. దట్టు ఇంకా ఇన్ టైమ్‌లో తినాలి గదా! అందుకోసం ఫస్ట్ నేను ఇది పొయ్యి మీద పెట్టేసామనుకోండి, మిగిలిన పనులన్నీ మనము చేసుకుంటూ ఉండొచ్చు. దీన్ని సైమల్టేనియస్‌గా ఇది ఉడుకుతూ ఉంటది కాబట్టి. ఇది కట్టింగే సగము టైం పడతా ఉండిద్ది. ఇదంతా కట్ చేసి ఇంకా కుక్కర్‌లో వేసేసామనుకోండి, ఒక పనైపోతది. ఇంకా పక్కనే రైస్‌కి గూడా పెట్టేశాను. టిఫిను అట్టు ఉండిందనమాట. సో, ఇంకా అది అట్టుపిండి ఉండింది కొంచెము. దానికి తోడు ఇంకా కొంచెం అన్నం గూడా వండేస్తే సరిపోద్ది అన్నట్టుగా నేను బియ్యం గూడా కొంచెం కడిగి పెట్టేశాను. ఇంకా ఈ కుక్కర్‌లో నేను మిర్చి, టొమాటో అండ్ అలాగే దోసకాయ, పప్పు యాజ్ యూజువల్ ఇంక అవన్నీ వేసేసి కొంచెం వాటరేసి పెట్టేస్తున్నాను. అలాగే పసుపు. కొంతమంది ఆయిల్ గూడా ఏస్తారు. నేను గూడా ఆయిల్ వేస్తాను. బట్ ఈసారి ఇంకా ఆయిల్ వేయలేదు. పెద్ద చెప్పినా గదా! హడావిడిలో ఇంకా ఆయిల్ గూడా వేయలేదు. నేను కొంచెం స్లోగా చేస్తా ఉంటా పని. పెద్ద ఫాస్ట్‌గా అయితే చేయలేను నేను. నిదానంగా చేద్దాంలే అన్నట్టుగా చేస్తా ఉంటాను. అండ్ ఇంకా అది పెట్టే ముందు ఇంకా పక్కనే పొయ్యి గూడా పూజిద్దాము. ఈరోజు ఎలాగో పూజ చేస్తున్నా గదా అనేసి ఇంకా పూజ చేస్తున్నా అనమాట. పొయ్యిని జస్ట్ అలా పసుపు, కుంకుమ రాసేసి బొట్లు పెట్టేయడమే. పెద్ద హంగామా ఏం జెయ్యను నేను. నాకు రాదు గూడా అంతగనం చేయడానికి. ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నా పూజ చేయడానికి. ఇదివరకు అసలు నేనెప్పుడూ చేయలేదు. నా వ్లాగ్స్ చూసుంటే ఫస్ట్ నుండి తెలిసుంటది. నాకంత పూజ చేయడానికి కూడా రాదు. ఇంకా ఇప్పుడిప్పుడే ఫ్రైడే, సాటర్డే ఇలా మెల్లమెల్లగా అలవాటు జేసుకుంటూ ఉన్నాను నేను గూడా చేయడము. అంటే రెగ్యులర్‌గా ఏం చెయ్యను నేను. ఇలా చెప్పినా గదా! ఫ్రైడే, సాటర్డే ఈ 2 డేస్ చేయడానికి ట్రై జేస్తున్నా. సో, మనం పసుపు, కుంకుమ పెట్టిన తర్వాత ఫింగర్స్ భలే అవుతాయి గదా! అంటే యెల్లో అండ్ అలాగే రెడ్ బావుంటది నాకు చూడడానికి హ్యాండ్స్ అప్పుడు. ఇంకా ఆ తర్వాత గుమ్మం గూడా పూజిద్దాము అన్నట్టుగా అవన్నీ పెడుతున్నా అనమాట. గుమ్మానికి ఆ పసుపు రాసేసి బొట్లు పెట్టేస్తే ఒక పనైపోతుంది గదా! ఇంకా దానికోసం మొత్తం పసుపంతా రాసేసి పెట్టేస్తున్నాను బొట్టు గూడా.
నెక్స్ట్ పూజ చేసేటప్పుడు కాళ్ళకి ఖచ్చితంగా పసుపు రాసుకోవాలంట. ఇంకా అందుకోసం పసుపు రాసుకుంటున్నాను. యాక్చువల్‌గా పూజ చేసే రోజు అసలు వైట్ డ్రెస్ ఏసుకోకూడదని తెలిసింది. మొత్తం అంతా పసుపు అయితూనే ఉంటది. అది ఎలాగో పోదు మళ్ళీ. మనం గనక సోప్ పెడితే మొత్తం అంతా రెడ్‌గా అయిపోద్ది గానీ, అక్కడైతే అంతగనం పోదు. నెక్స్ట్ ఇంకా పులిహోర చేద్దాం ప్రసాదం అన్నట్టుగా నేను పులిహోరకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. కరివేపాకు నేను కొంచెం అట్లా అదేమంటాం దాన్ని చింపేసి అలా వేస్తున్నాను. ఎందుకంటే మనము డైరెక్ట్‌గా లీవ్స్ వేసినట్లయితే గనక అది అంతగనం తినము. నేనైతే అసలు తినను, పక్కన పెట్టేస్తా. అదే ఇలా గనక వేస్తే ఈజీగా తినేయొచ్చు. పెద్ద అనిపియదు నాకు. అండ్ అలాగే ఎండుమిర్చి కూడా నేను లాస్ట్‌లో కొంచెం తుంపేస్తే మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ లోపలికెళ్తది కాబట్టి బావుంటది. ఫ్రై మంచిగా అవుతది. అండ్ అలాగే చిల్లీస్. నాకు పులిహోరలో పచ్చిమిరపకాయలంటే చాలా ఇష్టము. అండ్ అలాగే ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. ఇది పెద్ద పనేం ఉండదు కదా! జస్ట్ అలా కట్ చేసి వేసేయడమే. అండ్ అలాగే చింతపండు పులిహోర అయితే గనక కొద్దిగా మనకి పని ఎక్కువ ఉంటది. ముందే మనం చింతపండు నానబెట్టుకొని అండ్ అలాగే దాన్ని మొత్తం పిసికేసి, ఆ రసం తీసి, దాన్ని మళ్ళీ బాయిల్ చేసి ఇదంతా చాలా ప్రాసెస్ లాగా అనిపిస్తది నాకు. టైం కూడా ఎక్కువ పట్టిద్ది. అండ్ అదే నిమ్మకాయలనుకోండి జస్ట్ అలా కట్ చేసి పిండేయడమే కదా! చాలా ఈజీ అనిపిస్తది. అందుకే ఎక్కువ నేను ఇలా హడావిడి ఉన్నప్పుడు ఇదే చేయడానికి ప్రిఫర్ చేస్తా. ఇంకా నెక్స్ట్ అవి కోసేసిన తర్వాత నేను ఇంకా పక్కనే మళ్ళీ పూజ చేసుకుంటున్నాను. టైం వేస్ట్ ఎందుకు అనేసి. అవన్నీ కడిగేసి ప్రమిదలన్నీ కడిగేసి నెక్స్ట్ బొట్లు అవన్నీ పెట్టేసామనుకోండి అది అయిపోతూ ఉంటది. ఈలోపు రైస్ కూడా బాయిల్ అవుతూ ఉండింది నాకు. ఇంక అందుకోసం పక్కనే ఇది పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇలా మొత్తం సెట్ చేసి పెట్టేసామనుకోండి తర్వాత పూజ చేసేటప్పుడు వెంటనే టైం సేవ్ అయిపోతుంది కదా! జస్ట్ ఆయిల్ వేసేసి ఇంక దీపారాధన చేసేసుకోవడమే. ఇంకా రైస్ అయిపోయింది నాకు. ఇంకా పక్కనే పోపు కూడా పెట్టేద్దాము. ఇందాకనే నేను అన్నీ కట్ చేసి పెట్టేశాను కదా! మిర్చి, కరివేపాకు ఏమైతే కావాలి అవన్నీ. ఇంక అలాగే నిమ్మకాయ కూడా నేను జ్యూస్ తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా నార్మల్‌గా అదేం మనము బాయిల్ చేయం కదా నిమ్మకాయ రసం. జస్ట్ ఇంకా నార్మల్‌గా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పోపు ఈ 3 పెట్టేసి ఫ్రై చేసేస్తున్నాను. 2 అక్కడ, ఇక్కడ 2 చేసుకుంటూ ఉన్నాను నేను. అక్కడ పులిహోర మొత్తం కలిపేశాను. నెక్స్ట్ ఇంకా పూజ దగ్గరకొచ్చేసి కొబ్బరికాయకి కూడా పసుపు రాసి బొట్టు పెట్టేస్తున్నాను. ఈజీగా ఉంటది కదా! ఇందాక నేను ప్రమిదలకి అవన్నీ పెట్టాను. మీరు చూసే ఉండొచ్చు కదా ముందు. ఇంకా అవన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పూజకి స్టార్ట్ చేసామనమాట. అలా పూజ మొత్తం కంప్లీట్ చేసాము. చెప్పినా కదా పెద్ద హడావిడి ఏముండదు. నేను చేసిన పులిహోర అది దేవుడి దగ్గర పెట్టాము. ఇంకా నార్మల్‌గానే యాజ్ యూజువల్ దీపారాధన చేసేసి ఇంకా హారతి ఇస్తున్నాను నేను. అంతే ఇంకా కొబ్బరికాయ కొట్టాము.
ఇలా సింపుల్‌గా పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. మా ఇంటి వెనక నేను ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. క్లీన్ చేశాం గదా! ఇంకా ఇక్కడ నేను మొత్తం మొక్కలు నాటుతున్నాను. ఏమైనా ఆకుకూరలు ఇవన్నీ నేను నాటుతున్నాను. నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తా. ఏమేమి నాటాను, ఏంటి అది మొత్తం పోస్ట్ చేస్తాను. ఒక్క రోజులో నాటడానికి గూడా ఈ ప్లేస్ మొత్తం నాకు గూడా అవ్వట్లేదు. సో, రోజు కొంచెం నాటుతున్నాను. అంతే ఇంకా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.